యెస్. గుడ్ ఈవెనింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 10 టాప్ ఏ సిరీస్‌లో. సో, ఈరోజు వచ్చేసి మనం ఆల్ అండ్ ఫిల్టర్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. సో, ఆల్ వచ్చేసి ఆల్‌లో 3 టైప్స్ ఉంటాయన్నమాట యాక్చువల్లీ. ఉత్త ఆల్ ఒకటుంటది జస్ట్. నెక్స్ట్‌ది ఆల్ ఎక్సెప్ట్ ఒకటుంటది. ఎక్స్‌ఈపీటీ ఆల్ సెలెక్టెడ్ ఒకటుంటది. ఓకే. ఈ 3 వీట్లి గురించి తెలుసుకోవాలి. మెయిన్ ఇదన్నమాట ఆల్. ఇయి కూడా అడుగుతారు. నేను ఒక ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఏమి అడిగాడంటే, ఆల్ సెలెక్టెడ్ గురించి చెప్పు అని అడిగాడన్నమాట. సో, ఇవి కూడా తెలుసుకోవడం అనేది మంచిదండి. సో, ఆల్ ఇవన్నీ ఎట్లా వర్క్ అయితాయన్నమాట అంటే, జస్ట్ ఆల్ ఏమన్నా ఇవి ఏమి ఇన్‌పుట్ తీసుకుంటాయంటే ఐదర్ ఎ టేబుల్ ఆర్ లైక్ కాలమ్ నేమ్స్. ఓకే. ఈ టేబుల్స్ కానీ, కాలమ్ నేమ్స్ కానీ తీసుకుంటాయి. అండ్ ఏమి రిటర్న్ ఇస్తాయనంటే అంటే ఇన్‌పుట్ ఏం తీసుకుంటాయంటే టేబుల్ నేమ్స్ ఆర్ కాలమ్ నేమ్స్ ఆల్ అన్న ఫంక్షన్. అవుట్‌పుట్ ఏమిస్తదంటే టేబుల్ గాని, కాలమ్ గాని ఇస్తది. అంటే ఒక డేటా ఇస్తది. ఐదర్ టేబుల్ ఆర్ కాలమ్ బేస్డ్ ఆన్ లైక్ వాటెవర్. ఓకే. సో, ఇది ఎప్పుడు సింగిల్‌గా వాడమనమాట. సింగిల్‌గా అంటే జస్ట్ ఇప్పుడు మనం కాలిక్యులేట్ సింగిల్‌గా వాడేస్తున్నాం చూసారా? నిన్న మాట్లాడినప్పుడు కాలిక్యులేట్ అన్నది ఇంకేం ఫంక్షన్ లేకుండా జస్ట్ కాలిక్యులేట్ ఆఫ్ లోపల ఎక్స్‌ప్రెషన్ రాసేస్తున్నాం. తర్వాత ఫిల్టర్స్ వాడేస్తున్నాం ఏమన్నా ఉంటే. కదా! సో, ఇది సింగిల్‌గా మనం ఇలా వాడగలుగుతాం. కానీ ఈ ఆల్ అన్నది గాని, ఈ ఆల్ ఎక్సెప్ట్ అన్నది గాని అయన్నీ మనం సింగిల్‌గా కాకుండా ఎలా వాడాలి అనంటే ఇంకొక ఫంక్షన్ లోపల వాడాలన్నమాట. అంటే ఐదర్ లైక్ ఒక కాలిక్యులేట్ లోపల యాహ్! కాలిక్యులేట్ లోపల ఆల్ వస్తదనమాట. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఓకే. సో, ఈ కాలిక్యులేట్‌కి నేను మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాననంటే, ఎక్స్‌ప్రెషన్ రాస్తాం ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫిల్టర్ కండిషన్ రాస్తాం. ఫిల్టర్ కండిషన్ అంటే అది ఐదర్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా గాని, సాలరీ గ్రేటర్ థాన్ 1000 గాని ఇలాంటివి రాస్తాం కదా! అంటే బూలియన్ వాల్యూస్ వచ్చేలాగా కదా! సో, అంటే ఫిల్టర్ వల్ల ఏమవుతుంది? సెట్ అన్నది ఫిల్టర్ అవ్వబోతుంది. అంటే ఒక డేటా సెట్ అన్నది ఫిల్టర్ అయ్యి ఇంకొక సెట్ ఆఫ్ డేటా అన్నది మనకి ఈ ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేట్ అవ్వడానికి ఇస్తుంది. అంతే కదా! ఇండైరెక్ట్‌గా అది జరుగుతుంది కదా! సో, నేనేం చెప్తున్నాననంటే, ఇక్కడ ఈ ఫిల్టర్స్ ఈ బూలియన్ రిటర్న్ చేసే ఫిల్టర్సే కాకుండా, డైరెక్ట్ టేబుల్స్ కూడా ఇచ్చుకోవచ్చనమాట మీరు. అంటే ఇప్పుడు టేబుల్స్ అంటే ఎట్లా అంటే, ఒక టేబుల్ నేమ్. ఓకే. అంటే ఈ డేటాకి నువ్వు ఈ ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు సపోజ్ ఈ ఫిల్టర్‌ని పక్కన పెడదాము కాసేపు. సో, ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ అన్నది ఫిల్టర్ అని చెప్తున్నాను మీకు కాలిక్యులేట్‌లో కదా! సో, ఈ టేబుల్ నువ్వేదైతే డేటా వచ్చిందో, ఆ డేటా మీద ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేట్ చెయ్యి అని. ఓకేనా? సో, నువ్వు ఎలా నేర్చుకున్నావనంటే ఒక ఫిల్టర్ అంటే టేబుల్‌లో ఒక సాలరీ అన్న కాలమ్ గ్రేటర్ థాన్ 1000 ఉంటే ఆ డేటాకి మాత్రం 10,000 ఉంటే ఆ డేటాని మాత్రం తీసుకొచ్చి డేటా అంటే మొత్తం ఆ టేబుల్ డేటా సెట్ అంతా ఇక్కడ పడుతుంది నీకు ఇండైరెక్ట్‌గా నీకు గుర్తుంటే. ఓకేనా? సో, బ్యాక్ ఎండ్‌లో ఇదంతా ఒక డేటా సెట్ కింద పడి ఆ డేటా సెట్ మీద మీకు ఈ ఎక్స్‌ప్రెషన్ అన్నది ఎవాల్యుయేట్ అవుతుంది. సో, నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇలాంటి ఫిల్టర్ కండిషన్ కాకపోయినా డైరెక్ట్ ఫిల్టర్ కండిషన్ కింద ఏం పెట్టొచ్చంటే ఒక టేబుల్ నేమే ఇవ్వొచ్చనమాట. సో, ఇక్కడ నేనేం చెప్తున్నాను ఇందాక మీకు ఆల్ అన్నది మనం కాలిక్యులేట్ లాంటి ఒక ఫంక్షన్ లోపల వాడాలి తప్పితే ఆల్ అన్నది ఇండివిడ్యువల్‌గా వాడలేము కదా! ఇండివిడ్యువల్‌గా వాడలేము. సో, ఆల్ అన్నది ఒక టేబుల్‌ని గాని, ఒక కాలమ్‌ని గాని ఇస్తుంది. అవునా? సో, ఇక్కడ వాడొచ్చు కదా! ఆల్ అన్న ఫంక్షన్ కాలిక్యులేట్ పక్కన. సో, ఇదనమాట. సో, కాలిక్యులేట్ పక్కన ఆల్‌ని వాడొచ్చు అనమాట. అలా వాడాలి మనం ఆల్‌ని. ఆల్ ఆఫ్ అని చెప్పి మనం మన ఇన్‌పుట్ టేబుల్ ఆర్ కాలమ్ అలా ఇచ్చుకోవాలనమాట. సో, అసలు ఆల్ ఎందుకు పనిచేస్తది? నీకు ఇప్పటిదాకా సింటాక్స్ చెప్పాను ఆల్ గురించి. ఆల్ ఏం తీసుకుంటది? ఏం ఔట్‌పుట్ ఇస్తది? ఎక్కడ పెట్టాలి ఆల్‌ని అని చెప్పాను. కానీ ఆల్ అసలెందుకు పనిచేస్తది అనంటే, ఆల్ అన్నది ఇట్ హెల్ప్స్ యూ రిమూవ్ ద ఫిల్టర్స్. ఫిల్టర్స్ ఏదైతే అప్లై అవుతుందో ఇప్పుడు కాలిక్యులేట్ అన్నది మనకి యాక్చువల్లీ ఇది తీసేద్దాం. ఇప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకే. సో, ఈ కాలిక్యులేట్ ఒరిజినల్ మనం కాలిక్యులేట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పాం? కాలిక్యులేట్ అన్నది ఒక ఎక్స్‌ప్రెషన్ పైన అంటే ఒక డేటా పైన ఫిల్టర్స్ పెట్టి ఆ డేటాకి ఆ డేటా సెట్ మీద ఈ ఎక్స్‌ప్రెషన్ అన్నది ఎవాల్యుయేట్ చేయడం. ఎక్స్‌ప్రెషన్ అంటే ఇందాక నుంచి నేను చెప్పింది మెజర్ గాని లైక్ ఎనీథింగ్ లైక్ సమ్ ఆఫ్ సేల్స్ కానీ అట్లాంటివి. ఓకే. సో, అలా కాలిక్యులేట్ చేయడం దాన్ని కాలిక్యులేట్ అని అన్నాం. కాలిక్యులేట్ యూసేజ్ అది. ఈ ఆల్ అన్నది ఎలా యూజ్ అవుతుంది అనంటే రిమూవ్ ద ఫిల్టర్స్. ఫిల్టర్స్‌ని రిమూవ్ చేయడానికి అప్లై చేసిన ఫిల్టర్స్‌ని రిమూవ్ చేయడానికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఎట్లా అంటే సో, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈ మెజర్‌ని తీసుకొని టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అన్నది టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అంటే సోప్స్ 2 లైక్ సర్ఫ్ 4 అనుకో. టోటల్ ఆర్డర్ క్వాంటిటీ 6. ఓకే. సో, అటువంటి మెజర్ తీసుకొని మనం మన దీంట్లో పెడదాం ఒకసారి. మన విజువల్‌లో పెడితే నీకు చెప్పడానికి ఈజీగా ఉండదు. టోటల్ ఆర్డర్ క్వాంటిటీ. ఓకే. టోటల్ రిటర్న్ ఇదంతా తీసేస్తున్నాను. సో, ఇప్పుడు టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఏంటి అంటే ఆస్ట్రేలియాలో 17,000 కెనడాలో 10,000 క్వాంటిటీ మొత్తం సోల్డ్ అయినాయి. సో, టోటల్ మొత్తం ఈ వరల్డ్ స్టేట్స్ వైడ్ ఆల్ ద కంట్రీస్ వైడ్ టోటల్ క్వాంటిటీ అన్నది 84,000 అన్నది సేల్ అయింది. సో, ఇప్పుడు నాకు పర్సెంటేజ్ ఆఫ్ సేల్ అంటే ఇప్పుడు లైక్ ఆస్ట్రేలియాలో 17,000 సేల్ అయింది కదా! టోటల్ క్వాంటిటీ. ఆహ్,
దాంతో వరల్డ్ వైడ్ సేల్‌ని డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే నాకు పర్సెంటేజ్ ఆఫ్ సేల్ హ్యాపెండ్ ఇన్ ఆస్ట్రేలియా వస్తది. అవునా? పర్సెంటేజ్ ఆఫ్ సేల్ హ్యాపెండ్ ఇన్ ఆస్ట్రేలియా. సో, నేనప్పుడు ఏం చేస్తాను, ప్రతిదానికి టోటల్ ఆర్డర్ క్వాంటిటీని మొత్తం ఆర్డర్ క్వాంటిటీతో డివైడ్ చేయాలి యాక్చువల్లీ కదా! సో, దానికోసం ఒక మెజర్‌ని క్రియేట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, స్టాటిస్టికల్‌గా మాట్లాడబోతున్నాం. అంటే డివైడ్ చేయడము, పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేయడం. అంటే ఒక మెజర్ క్రియేట్ చేయాలి. స్టాటిస్టికల్‌గా, మ్యాథమెటికల్‌గా మాట్లాడుతున్నాను అనంటే, రో వైస్ కాకుండా మాట్లాడుతున్నాను అనంటే, ఒక మెజర్ క్రియేట్ చేయాలి మనం దానికి. సో, మనం ఒక కొత్త మెజర్‌కి క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. సో, ఎట్లా అంటే మనకు కావాల్సింది ఏంటి అనంటే, పర్సెంటేజ్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ. సో, దీనికేం కావాలి? డివైడ్ చేయాలి. దేనితో దేన్ని డివైడ్ చేయాలి? ప్రస్తుతం ఉన్న మన ఆర్డర్స్, టోటల్ ఆర్డర్స్. టోటల్ ఆర్డర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఆహ్, ఆస్ట్రేలియా దగ్గరికి పెట్టేసరికి 1700 కాలిక్యులేట్ అవుతుంది. కెనడా దగ్గరికి పెట్టేసరికి 10,000 కాలిక్యులేట్ అవుతుంది. అవునా? సో, టోటల్ ఆర్డర్స్ ఏంటి అనంటే మన టోటల్ ఆర్డర్స్ క్వాంటిటీ అని ఉంది చూసారా? ఆ మెజర్. క్లియర్ కదా! సో, ఇక్కడ ఈ మెజర్‌ని ఎప్పుడైతే మనం వాడుతున్నామో టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అది ఆస్ట్రేలియాకెంత, కెనడాకెంత అని కాలిక్యులేట్ చేయగలుగుతుంది. అంటే ఫిల్టర్ అప్లై అయ్యి కాలిక్యులేట్ చేయగలుగుతుంది ఈ మెజర్ అన్నది. విజువల్ నుంచి వచ్చే ఫిల్టర్ అప్లై అయ్యి. సో, కింద ఏంటి టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అన్నది జస్ట్ ఆస్ట్రేలియా వరకు. ఓకే. ఇప్పుడు నాకు బై 84,000 రావాలి. 17,000 పెట్టేసావు పైన. కానీ బై 84,000 రావాలి అనంటే అప్పుడేం చేస్తావు అనంటే నీకు ఆలోచన తట్టట్లేదు. ఇది కూడా అంతే కదా! జస్ట్ నాకు మొత్తం ఆ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఈ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ దేని మీద బిల్డ్ చేసాం అసలు మనం? టోటల్ నంబర్ ఆఫ్ సేల్స్‌ది కౌంట్ తీసుకున్నాం. అంటే లైక్ సమ్ చేసాం మొత్తం. లైక్ ఆర్డర్ క్వాంటిటీ అనే కాలమ్ ఉంది చూసారా మీరు? ఒక్క నిమిషం చూపిస్తాను. సో, మనకి సేల్స్ డేటాలో ఈ ఆర్డర్ క్వాంటిటీ అన్న కాలమ్‌ని సమ్ చేసాం పట్టుకెళ్ళి. సేల్స్ అన్ని సమ్ చేసాం. 1+1+1+ ఎన్నుంటే అన్ని సమ్ చేస్తే అది మనకి టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అన్న మెజర్ వచ్చింది. ఓకే. సో, మీకిప్పుడు 84,000 అనేది మొత్తం సమ్ అన్నమాట. మొత్తం ఆర్డర్ క్వాంటిటీ యొక్క సమ్. కాకపోతే ఇక్కడ మెజర్‌లోకి పట్టుకెళ్ళేసరికి ఫిల్టర్ అన్నది అప్లై అయిపోయి, ఏ కంట్రీకి ఆ కంట్రీ సమ్ అన్నది వచ్చేస్తుంది. అవునా? ఫస్ట్ న్యూమరేటర్ అన్నది నీకు అడ్జస్ట్ అయిపోయింది. డినామినేటర్ కోసం నువ్వేం వాడాలి అనంటే ఆల్ వాడాలి. ఆల్ వాడి మొత్తం ఆల్ అంటే ఇప్పుడు ఏం చెప్పాను నీకు? ఫిల్టర్స్ అన్నది రిమూవ్ చేస్తది అని చెప్పాను. ఓకేనా? సో, ఇక్కడ క్లారిటీ వచ్చింది గదా! మనం ఆల్ వాడాలి అని. ఆల్ వాడితే నీకు ఈ అప్లై అవ్వబోతున్న ఫిల్టర్స్ అన్ని రిమూవ్ చేస్తది. కానీ నేను నీకు ఆల్ ఎలా వాడాలని చెప్పాను? ఆల్‌ని ఇలా సెపరేట్‌గా వాడలేవు. కాలిక్యులేట్ లోపల పెట్టి వాడాలి అని చెప్పాను. అవునా? సో, కాలిక్యులేట్ ఆఫ్ ఏం కాలిక్యులేట్ చేయాలి? సమ్ ఆఫ్ టోటల్ ఆర్డర్ క్వాంటిటీయే. సో, ఆ టోటల్ ఆర్డర్ క్వాంటిటీయే సమ్ చేయాలి. కాకపోతే ఫిల్టర్ కండిషన్ ఏంటి? మనకి ఉన్న ఫిల్టర్స్ రిమూవ్ చేయాలి. దేని మీద ఉన్న ఫిల్టర్స్ రిమూవ్ చేయాలి? మనకి ఈ టేబుల్‌లో ఇప్పుడు పైనుంచి మనకి డేటా వస్తూ ఉంటది చూసారా? సేల్స్ డేటా. సేల్స్ టేబుల్‌ని ఫిల్టర్ చేయడానికి మనకి పైనుంచి ఇప్పుడు మనకెక్కడి నుంచి వస్తుంది డేటా ఈ విజువల్ ప్రకారం? ఆస్ట్రేలియా కంట్రీ నుంచి వస్తుంది డేటా. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి కదా స్టార్ట్ అయితది. మనం బ్యాక్ ఎండ్‌లో మాట్లాడుకుంటే టెరిటరీ కీ నుంచి ఇలా డేటా అన్నది కిందకొస్తది. ఫస్ట్ సేల్స్ డేటాలోకి ఫిల్టర్ అవ్వడానికి కదా! సో, మనం సేల్స్ టేబుల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు టెరిటరీ కీ నుంచి వచ్చి ఫిల్టరింగ్ జరుగుతది. అంటే టెరిటరీ కీ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియాకి 9 అయ్యుండొచ్చు కదా! సో, టెరిటరీ కీ ఈక్వల్స్ టు 9 అన్నది ఫిల్టర్ అయిపోయి, అయ్యి ఆర్డర్ క్వాంటిటీ సమ్ అవ్వడం. అది ప్రాసెస్. అదే ఇప్పుడు నువ్వు ఫిల్టర్ అన్నది టెరిటరీ కాదు. కస్టమర్ లుకప్‌లోంచి కూడా సేల్స్ డేటాలోకి ఫిల్టర్ రావచ్చు కదా! కనెక్షన్ ఉంది కాబట్టి. అంటే నువ్వు విజువల్‌లో ఇక్కడ ఆస్ట్రేలియా తీసేసి నువ్వు జెండర్ అని పెట్టావనుకో నీకిప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఫీమేల్, మేల్ ద్వారా ఫిల్టరింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి డేటా అన్నది ఇలా కీస్ ఇక్కడికొచ్చి ఇక్కడికి ఫిల్టర్ అవుతున్నాయి కదా! సో, అంటే ఈ టేబుల్‌లో ఉన్న ఏ కాలమ్ అన్నది ఎఫెక్ట్‌లోకెళ్తుంది? ఏ కాలమ్ అన్నది ఫిల్టర్ అవుతుంది? ఈ టేబుల్‌లో ఉన్న ఏ కాలమ్ అన్నది కస్టమర్ కీ అన్నది ఫిల్టర్ అవుతుందన్నమాట. ఇక్కడి నుంచి వచ్చిన కస్టమర్ కీతో కదా! సో, అలాగే నెక్స్ట్ అప్పుడు కస్టమర్ కీతో ఫిల్టర్ అయ్యి అది కస్టమర్ కీ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, 1270 అన్న కస్టమర్ కీతో ఫిల్టర్ అయ్యి టోటల్ క్వాంటిటీ అన్నది సమ్ అవ్వబోతుంది. అట్లనే సేమ్ నెక్స్ట్ ఇక్కడ సపోజ్ క్యాలెండర్ లుకప్ నుంచి కూడా దీనికి లింక్ ఉందా? ఉంది. సో, డేట్ నుంచి ఆర్డర్ డేట్‌కి లింక్ అన్నమాట. డేట్ నుంచి ఆర్డర్ డేట్‌కి లింక్ అయితే నువ్వు డేట్స్ పాస్ చేస్తున్నావు. అంటే సపోజ్ డేట్ అన్నది ఇక్కడ విజువల్‌లో ఎక్కించుకున్నావు. ఇక్కడ ఎక్కించుకున్నావు సైడ్ ఫీమేల్, మేల్ బదులు. అప్పుడు ఫిల్టర్ డేట్స్ మీద అవుతది కదా! సో, ఆ డేట్‌కి రిలేటెడ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ డేట్ ఈస్ సమ్ 26థ్ ఆఫ్ ఆగస్ట్ 2020 ఈ ఆర్డర్ డేట్‌కి ఫిల్టర్ అయినప్పుడు, ఈ ఆర్డర్ డేట్‌న ఉన్న అన్ని క్వాంటిటీస్ సమ్ అవ్వాలి. సో, అట్లా
ఒక్కొక్కసారి అంటే నువ్వు తీసుకున్న విజువల్ బట్టి అంటే ఇప్పుడు మెజర్ క్రియేట్ చేస్తున్నావు కదా! సో, మెజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు నువ్వు తీసుకున్న విజువల్ బట్టి అంటే నువ్వు తీసుకున్న ఫిల్టర్ బట్టి ఇక్కడ ఏదైతే కాలమ్ యాడ్ చేస్తున్నావో, ఆ కాలమ్ బట్టి నీ ఫిల్టరింగ్ మారిపోతుంది. అంటే ఈ టేబుల్‌లో ఆ రిలేటెడ్ ఫీల్డ్స్ మీద ఫిల్టరింగ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఆహ్, పైనుంచి టెరిటరీకి అంటే కంట్రీ తీసుకున్నావనుకో. సో, ఈ టెరిటరీకి ఫీల్డ్ మీద ఈ టేబుల్‌లో ఫిల్టరింగ్ జరుగుతుంది. కస్టమర్ అంటే కస్టమర్ టేబుల్ నుంచి తీసుకున్నావనుకో. సో, ఈ కస్టమర్ కీ బేసిస్ మీద నీకు ఫిల్టరింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఆర్డర్ క్వాంటిటీ సమ్మేషన్ జరుగుతుంది. అది ఫిల్టర్ అయిన డేటా మీద. సిమిలర్‌లీ పైనుంచి వస్తున్న డేటా ప్రొడక్ట్ లుకప్ నుంచి వస్తుంటే, ఆ ప్రొడక్ట్ కీ బేసిస్ మీద ఫిల్టరింగ్ జరుగుతుంది. అంటే మొత్తం ఈ డేటా సెట్ మీద ఫిల్టరింగ్ ఆపాలి నువ్వు. అంటే ఈ కాలమ్ మీద, ఈ కాలమ్ మీద, ఈ కాలమ్ మీద అంటే రిలేటెడ్ ఏ కాలమ్ మీద నుంచయితే ఫిల్టరింగ్ జరగబోతుంది ఈ ఇక్కడ ఈ విజువల్స్‌లో. అంటే ఏ కాలమ్ మీద ఈ టేబుల్‌లో ఏ కాలమ్ మీద ఫిల్టరింగ్ జరిగిపోతుంది అనంటే, ఇక్కడ నుంచి వస్తున్న వాటర్ డేట్ కాలమ్ మీద ఫిల్టరింగ్ జరగబోతుంది. దీనివల్ల అయితే కస్టమర్ కీ మీద ఫిల్టరింగ్ జరగబోతుంది. ఇక్కడ నుంచి వచ్చేది మనకి ఏ కాలమ్ అది? టెరిటరీ కీ మీద ఫిల్టరింగ్ జరగబోతుంది. ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు మనకు ప్రొడక్ట్ కీ బేసిస్ మీద ఫిల్టరింగ్ జరగబోతుంది. సో, ఇన్ని జరుగుతున్నాయి గదా! సో, అప్పుడు నువ్వేం జేయాలనంటే, ఇక్కడ నువ్వు ఆల్ అన్నది దేని మీద అప్లై చేయాలంటే మొత్తం ఇన్ని ఒక్కోటి ఒక్కో కాలమ్ మీద ఏసే కంటే అన్నీ ఒకే టేబుల్‌లో ఉన్నాయి కదా! సో, ఈ టేబుల్ మీద మనం ఆల్ అప్లై చేస్తే టోటల్ ఎంటైర్ టేబుల్ మీద ఆల్ అప్లై చేస్తే మనకి ఇంకా ఫిల్టరింగ్ అన్నది జరగదనమాట. ఈ ప్రొడక్ట్‌కి కూడా ఫిల్టర్ అవ్వదు డౌన్. కస్టమర్‌కి కూడా ఫిల్టర్ అవ్వదు డౌన్. టెరిటరీకి కూడా ఫిల్టర్ అవ్వదు. నువ్వు ఎనీ టైప్ ఆఫ్ విజువల్‌లో ఎనీ టైప్ ఆఫ్ ఫిల్టరింగ్ యేసుకున్నా సరే, ఇంకా నీ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అన్నది డిస్టర్బ్ అవ్వదు. పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు. సో, మన మెజర్ ఇక్కడ ఉంది కదా! సో, ఈ ఆల్‌లో నువ్వేం చేయాలంటే, నా సేల్స్ డేటా సెట్ మీద ఎటువంటి ఫిల్టర్‌ని ఎంకరేజ్ చెయ్యొద్దు అని చెప్పాలి. చెప్పి నువ్వు ఈ క్లోజెస్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎండ్ బ్రాకెట్స్ సరిగ్గా ఇచ్చుకున్నావో లేదో చూసుకోవాలి. నంబర్ ఆఫ్ బ్రాకెట్స్. ఇచ్చుకున్నాక ఎంటర్ కొడితే మెజర్ అనేది క్రియేట్ అయింది. సో, దాన్ని తీసుకొచ్చి ఒకసారి మన వ్యూలో యేసుకుందాం. సో, చూడండి ఇప్పుడు సో, ఇందాక మనం ఈ ఫిల్టరింగ్ తీసేద్దాము. ఫస్ట్ నుంచి వద్దాం. అంటే ఫస్ట్ నుంచి అంటే మన టెరిటరీకి ఫిల్టరింగ్ ఉంది కదా! మన కంట్రీస్ బేసిస్ మీద. సో, నా జెండర్ కాదు. ఫస్ట్ కంట్రీస్ నుంచి మాట్లాడితే మీకొక క్లారిటీ ఉంటది. ఫస్ట్ నుంచి అదే సో, ఆస్ట్రేలియా వాళ్ళు 17,000 మంది బై 84,000 అంటే కరెక్ట్‌గానే వచ్చిందో లేదో కాలిక్యులేట్ చేస్తున్నానన్నమాట. మనకి వచ్చినట్టు. 17,951 డివైడెడ్ బై 84,174 ఇంటూ 100 ఓకే. 21.3% దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుందన్నమాట. ఇది మెజర్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి అనంటే, పైన మనకి ఫార్మాటింగ్ అని ఉంటది. పర్సెంటేజ్‌లోకి మార్చుకోవాలి ఫార్మాట్. మార్చుకొని నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ నువ్వు ఇంక్రీజ్ చేసుకుంటే నీకు ఇంక్రీజ్ అయితదన్నమాట. ఇప్పుడు చూడు 326 ఇక్కడ నీకెంతుంది? 326 ఇంకోటి పెంచుకుంటే 0 లేకపోతే 6 ఇంకా పెంచుకుంటే నీ ఇష్టం అది ఫార్మాటింగ్. డెసిమల్స్ ఫార్మాటింగ్ చేసుకుంటే అది నీకు సెట్ అయితది అన్నమాట. ఓకేనా? సో, ఇలా అన్నమాట. నువ్వు ఎలాగా ఆ పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు నీకు ఆల్ ఎలా హెల్ప్ అవుతుంది అన్నది అర్థమైందా? అంటే ఈ ఫిల్టర్ అన్నది ఇంక పని చేయట్లేదు. ఈ ఫిల్టర్ అన్నది పని చేయట్లేదు. ఈ ఫిల్టర్ అన్నది పని చేయట్లేదు. ఎక్కడ? డినామినేటర్‌లో ఆ ఫిల్టర్స్‌ని ఆపేస్తున్నాము. అక్కడ ఆల్ పనిచేస్తుంది మనకి. ఓకే. సో, ఆల్ ఎక్సెప్ట్ అన్నది సేమ్. ఆల్ ఎక్సెప్ట్ అన్నది ఏం చేస్తదంటే అదెలా వర్క్ అయితదంటే ఆల్ ఎక్సెప్ట్ లోపల నువ్వు టేబుల్ నేమ్ ఇస్తావు. ఓకే. ఈ టేబుల్ మీద ఫిల్టర్స్ అన్నీ తీసేయి. ఓకే. ఎక్సెప్ట్ ఈ కాలమ్స్. కాలమ్ 1 మీద ఫిల్టర్స్‌ని తీయకు. కాలమ్ 2 మీద కూడా ఫిల్టర్స్‌ని ఏమన్నా ఉన్నా తీయకు అని. అర్థమైందా? సేమ్ ఆల్ సెలెక్టెడ్ అంటే ఏంటంటే ఆల్ సెలెక్టెడ్ టేబుల్ నేమ్. ఓకే. సో, ఈ ఆల్ సెలెక్టెడ్ టేబుల్ నేమ్ ఏం పని చేస్తది అనంటే ఈ పర్టిక్యులర్ విజువల్ లెవెల్‌లోంచి వస్తాయి చూసారా ఫిల్టర్స్. సో, ఆ ఫిల్టర్స్‌ని రిమూవ్ చేసేయి. ఇంకా పేజ్ లెవెల్, స్లైసర్ లెవెల్ ఫిల్టర్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు మనకిక్కడ ఒక చిన్న బటన్ పెట్టుకోవచ్చనమాట. స్లైసర్ అని అంటాడు దాన్ని. అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎక్కడ ఉంటదంటే అది, ఇదిగో లిస్ట్ స్లైసర్ ఏయో స్లైసర్స్ అని ఉన్నాయి చూసారా? టెక్స్ట్ స్లైసర్, బటన్ స్లైసర్ అని. ఎలా కనబడతాయంటే మీకు ఇట్లా చెక్ బాక్స్‌ల్లా కనబడుతున్నాయి చూసారా? సపోజ్ మీకు ఇది తర్వాత నేను మాట్లాడతాను మళ్ళీ. కాకపోతే జస్ట్ మీకు హైలైట్ కింద ఇవ్వడానికి సారీ. యాహ్! సో, ఇప్పుడు ఇదేం కనబడుతుంది? మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్. సో, ఈ నొక్కుతుంటే పైన చూసారా మారుతున్నాయి. అంటే మామూలుగా అయితే ఏముంటుంది? మేల్, ఫీమేల్ 2 కనబడుతున్నాయి. కానీ ఈ మేల్ స్లైసర్ మీద కొడుతుంటే, ఎమ్ మీద కొడుతుంటే నేను మేల్ మాత్రమే కనబడుతున్నాయి.
ఎఫ్ మీద కొడుతుంటే ఫీమేల్ మాత్రమే కనబడుతున్నాయి. సో, స్లైసర్స్ అన్నవి ఏంటంటే అడిషనల్ ఫిల్టర్స్ లాగా యాక్ట్ చేస్తాయన్నమాట. అంటే ఇదొక్కటే విజువల్ ఇక్కడ. రేపొద్దున నేను ఇంకొక విజువల్ తీసుకొచ్చాను ఇక్కడ పై చార్టో లేకపోతే మన బార్ చార్టో ఏదో ఒకటి. ఓకే. సో, సపోజ్ ఇదే పట్టుకొద్దాం. ఇదే పట్టుకొచ్చాను. నేను జెండర్ ఏసుకొచ్చాను మళ్ళీ సేమ్. ఎక్స్ యాక్సిస్‌లో. వై యాక్సిస్‌లో మనకి సాలరీ ఉంటదా? సేల్స్ డేటాలో స్టాక్ ఆర్డర్ క్వాంటిటీ ఏద్దాం మళ్ళీ. ఓకే. సో, ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు మళ్ళీ చూసారా? ఈ ఫిల్టర్ ఈ స్లైసర్ అన్నది ఎలా పనిచేస్తది అనంటే, ఈ ఇది నేను మళ్ళీ విజువల్స్‌లోకెళ్ళినప్పుడు మాట్లాడతాను. నెక్స్ట్ ఈ టాపిక్ అయిపోయాక లైక్ డాక్స్ కంప్లీట్ అయిపోయాక మనం నెక్స్ట్ డైరెక్ట్ విజువలైజేషన్‌లోకి ఎళ్ళిపోవాలి. ఇంక ఫైనల్ టాపిక్ పవర్ బిఐలో. సో, అక్కడికెళ్ళినప్పుడు ఈటిలి గురించి ఇంకా మాట్లాడతాం గానీ, జస్ట్ ఇప్పుడు మీకు ఒక అర్థం అవ్వడానికి ఫిల్టర్స్ అండ్ స్లైసర్స్ అన్నది ఎందుకొచ్చింది అనంటే, ఈ ఆల్ సెలెక్టెడ్‌లో ఎలా పనిచేస్తాయంటే విజువల్స్‌లో ఉన్న ఫిల్టర్స్, విజువల్స్ వల్ల వచ్చిన ఫిల్టర్స్, విజువల్స్ వల్ల వచ్చిన ఫిల్టర్స్ అన్నవి మనకి ఎలిమినేట్ అయిపోతాయి. రిమూవ్ అయిపోతాయి. కాకపోతే స్లైసర్స్ ఓకే. స్లైసర్స్, పేజ్ లెవెల్ ఫిల్టర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తుంది స్లైసర్ అన్నమాట. పేజ్ లెవెల్ ఫిల్టర్స్ ఇలాంటి ఆటిల వల్ల వచ్చిన ఫిల్టర్స్ ఉండిపోతాయి. రిమూవ్ అవ్వవన్నమాట. ఓకే. సో, అది ఆల్ సెలెక్టెడ్. సో, ఇప్పుడు స్లైసర్స్ వల్ల వచ్చిన ఫిల్టర్స్ ఉండిపోతాయి. ఆల్ సెలెక్టెడ్ వాడితే. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఫీమేల్ అని నొక్కుతున్నాను. సో, ఆల్ సెలెక్టెడ్ వాడితే మనకి ఈ ఈ ఫిల్టర్ అన్నది అప్లై అవుతది అన్నమాట. ఇక్కడ ఓన్లీ విజువల్ నుంచి వచ్చిన ఫిల్టర్స్ పోతాయి. అంటే ఇక్కడ ఫీమేల్ అని ఉంది. అది విజువల్ నుంచి వచ్చిన ఫిల్టర్. ఓకే. మేల్ అని ఉంటది. అది విజువల్ నుంచి వచ్చిన ఫిల్టర్. ఓకే. సో, అయ్యి అప్లై అవ్వవు. ఓన్లీ ఈ స్లైసర్స్ నుంచి వచ్చిన ఫిల్టర్స్ మాత్రమే అప్లై అవుతాయి. అది ఆల్ సెలెక్టెడ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సింది ఉత్త ఫిల్టర్. ఫిల్టర్స్ వేరు, ఫిల్టర్ అన్న ఫంక్షన్ వేరు. ఓకే. ఫిల్టర్ ఈస్ నథింగ్ బట్ ఒక డేటా సెట్‌ని ఫిల్టర్ చేయడం. ఓకేనా? అంటే ఫిల్టర్ ఫంక్షన్‌కి నువ్వు ఆర్గ్యుమెంట్స్ ఎలా ఇవ్వాలి అనంటే, ఇక్కడ డేటా సెట్ ఇస్తావు. డేటా సెట్ అంటే నీ టేబుల్. ఓకే. సో, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ విల్ బి యువర్ టేబుల్ నేమ్. ఏ టేబుల్‌నయితే ఫిల్టర్ చేయాలనుకున్నావు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ యువర్ ఎక్స్‌ప్రెషన్. ఏ ఎక్స్‌ప్రెషన్ అంటే ఫిల్టర్ ఎక్స్‌ప్రెషన్. అంటే ఎలా ఉంటాయంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ పక్కన పడేస్తే, సో, ఫిల్టర్ ఎక్స్‌ప్రెషన్ ఎట్లా ఉంటది అనంటే మనకి ఆ టేబుల్‌లో ఉన్న యాన్యువల్ సాలరీ గ్రేటర్ థాన్ సమ్ గ్రేటర్ థాన్ సమ్ 5,000 అని ఇదొక ఫిల్టర్ కండిషన్ అవ్వచ్చు. లేకపోతే యాన్యువల్ సాలరీ గ్రేటర్ థాన్ మన ఏదో ఒక యావరేజ్ మెజర్ క్రియేట్ చేసాం కదా! యావరేజ్ ఇన్‌కమ్ అని ఒక మెజర్. సో, మెజర్ యూజ్ చేయొచ్చు నువ్వు. ఓకే. అంటే మెజర్‌ని కూడా యూజ్ చేయొచ్చనమాట. ఇక్కడ నువ్వు ఇవ్వబోయే ఫిల్టర్ కండిషన్‌లో. అదేంటి మనం కాలిక్యులేట్ కూడా వాడుతున్నాం కదా! కాలిక్యులేట్‌లో నువ్వేం చెప్పావంటే ఇక్కడ ఏదైతే ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయాలో ఆ ఎక్స్‌ప్రెషన్ రాస్తున్నావు. రాసేసి ఆ ఎక్స్‌ప్రెషన్ పక్కన నువ్వు ఫిల్టర్ కండిషన్స్ ఇస్తున్నావు కదా! సో, ఇప్పుడు నువ్వు నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆస్ట్రేలియా అనంటే నువ్వు ఎక్స్‌ప్రెషన్‌లో కౌంట్ పెడుతున్నావు. అంటే లైక్ ఎలా ఎలా రాస్తున్నానంటే కాలిక్యులేట్ ఆఫ్ కౌంట్ ఆఫ్ సమ్ కాలమ్ ఏదో ఒక కాలమ్ నేమ్ ఇచ్చుకొని కండిషన్ వేర్ కంట్రీ కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా పైన రాస్తున్నాను చూడండి. వేర్ కంట్రీ కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా అని ఇలా పెట్టేస్తున్నావు కదా! సో, ఇది కూడా ఫస్ట్ డేటాని ఆస్ట్రేలియాకి కన్సైజ్ చేశాక మనకి కౌంట్ తీసుకుంటుంది కదా! అంటే కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది దీనికి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ నువ్వు మెజర్ వాడొచ్చు అనమాట. ఇక్కడ ఫిల్టర్ ఎక్స్‌ప్రెషన్‌లో నాది యాన్యువల్ సాలరీ గ్రేటర్ థాన్ నా యావరేజ్ ఇన్‌కమ్ అన్న ఒక మెజర్ ఉంటే, సో, ఆ యావరేజ్ ఇన్‌కమ్ ఎట్లయితే యావరేజ్ అంతా కాలిక్యులేట్ చేస్తదో ఆ మెజర్ సో, ఇట్లా మెజర్స్‌ని వాడొచ్చనమాట నువ్వు ఫిల్టర్ కండిషన్‌లో. కానీ కాలిక్యులేట్‌లో వచ్చి ఫిల్టర్ ఫంక్షన్‌లో నువ్వు మెజర్స్ వాడొచ్చు. కాలిక్యులేట్‌లో మెజర్ వాడలేము. ఓన్లీ జస్ట్ నువ్వు ఇలా ప్లెయిన్ ఇస్తున్నావు చూసావా? వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా అని కానీ, లేకపోతే వేర్ యాన్యువల్ లైక్ సంథింగ్ ఆహ్, సేల్ ప్రైస్ గ్రేటర్ థాన్ కాస్ట్ ప్రైస్ అని గాని, కాలమ్స్ కాస్ట్ ప్రైస్ అని గాని, ఇలా ఇవ్వచ్చు. అంతేగాని నువ్వు మెజర్స్‌ని యూజ్ చేయలేవనమాట కాలిక్యులేట్. ఎందుకు అనంటే ఇది జాగ్రత్తగా వినండి. ఎందుకు అనంటే ఫిల్టర్ ఈస్ ఎన్ ఇటరేటర్ ఫంక్షన్. ఇటరేటర్ ఫంక్షన్ అంటే ఇప్పుడు యాన్యువల్ సాలరీ అన్నది నీకు కాలమ్ వైస్ వాల్యూస్ ఉంటాయి. అంటే నీ యాన్యువల్ సాలరీ అన్న కాలమ్ ఇలా ఉందనుకో. యాన్యువల్ సాలరీ డేటా నేను టేబుల్‌లో డేటా అంటున్నాను. 7,000, 8,000, 8,000 అట్లా ఉంటది. అప్పుడు నువ్వు యాన్యువల్ సాలరీ అంటే ఎంత 75 కదా! ఈ రెండిట్లికి. యావరేజ్ యాన్యువల్ సాలరీ అంటే. సో, ఇది ఎలా కాలిక్యులేట్ అవుద్దంటే ఫిల్టర్‌లో ఈ మొత్తం యావరేజ్ యాన్యువల్ సాలరీ కాలిక్యులేట్ చేసుకుంటదిప్పుడు. ఓకే. సో, యావరేజ్ యాన్యువల్ సాలరీ 75 అని రాసుకుంటది పక్కన. ఓకే. అంటే దానికి ఇప్పుడు ఫస్ట్ 7,000 గ్రేటర్ దాన్
యాన్యువల్ యావరేజ్ సాలరీయా? అది ఆ రికార్డ్ తీసుకుంటది. 8,000 కాదు కదా! అందుకే ఈ రికార్డ్ రాదు. 7,000 గ్రేటర్ థాన్ 7,500 కాదు కాబట్టి ఈ రికార్డ్ రాదు. నేను ఫిల్టర్‌లో చెప్తున్నాను. 8,000 గ్రేటర్ థాన్ 7,500 కాబట్టి ఈ ఫిల్టర్ వస్తది. ఓకేనా? అంటే ఈ ఫిల్టర్ అన్నది ఇటరేటర్ అన్నమాట. అంటే మొత్తం నీ అన్ని లైక్ అన్ని రికార్డ్స్‌ని ఎళ్లి ఇటరేట్ చేసి నీకు యావరేజ్ సాలరీ అన్న మెజర్‌ని కాలిక్యులేట్ చేయగలుగుతుంది. ఇటరేటర్ కాబట్టి. అంటే ప్రతి ఒక్క లైన్‌కెళ్ళి ఇటరేట్ అవ్వగలిగి దాని దాని యొక్క ఇన్నర్ కేపబిలిటీ అన్నమాట అది. లైక్ ఒక్కొక్క లైన్‌లో ఉన్న డేటాని చదివి అది మొత్తం యావరేజ్ చేసి అంటే మెజర్స్ అన్నవి నీకు ముందుగా ప్రీ ఎవాల్యుయేట్ అవ్వవు కదా! అంటే లైక్ యావరేజ్ ఇన్‌కమ్ అన్నది నీకు ప్రీ ఎవాల్యుయేషన్ జరగదు. ఎట్ ద టైమ్ ఆఫ్ విజువల్‌లో పెట్టినప్పుడు మాత్రమే మెజర్స్ అన్నవి రన్ అవుతాయి కదా! సో, నేనది చెప్తున్నాను. ఈ మెజర్ అన్నది ఓన్లీ ఇటరేటర్ ఫంక్షన్. ఈ ఫిల్టర్ అన్నది ఇటరేటర్ కాబట్టి అది అన్ని రికార్డ్స్‌ని చదివి ఒకదాని తర్వాత చదివి యావరేజ్‌ని కనుక్కోగలుగుతది. ఓకేనా? మెజర్‌లో పెట్టినప్పుడు. ఓకే. ఈ కాలిక్యులేట్ అన్నది నీకు ఆ పర్టిక్యులర్ మెజర్ అన్నది వర్క్ అవ్వదన్నమాట. అంటే నువ్వు ఇప్పుడు ఫర్ సపోజ్ కాలిక్యులేట్ కౌంట్ ఆఫ్ కాల్ వేర్ సాలరీ గ్రేటర్ థాన్ యావరేజ్ సాలరీ అని పెట్టావనుకో. సో, అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కాలిక్యులేట్ అన్నది ఈ యావరేజ్ సాలరీ కనుక్కోలేదన్నమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? ఎందుకంటే అది ఇటరేటర్ కాదు కాబట్టి. సో, కాలిక్యులేట్‌కి, ఫిల్టర్‌కి ఉన్న డిఫరెన్స్ అది. ఓకే. కాలిక్యులేట్ ఈస్ నార్మల్ ఒక ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయడానికి. ఫిల్టర్ ఈస్ ఒక ఇటరేటర్ ఫంక్షన్ అన్నమాట. ఓకే. ఇంకొక డిఫరెన్స్ చెప్పాలి ఏంటి అంటే, నీ కాలిక్యులేట్‌లో ఫస్ట్‌ది ఎక్స్‌ప్రెషన్ రాస్తున్నావు. అంటే ఏదైతే నువ్వు డైరెక్ట్‌గా ఎవాల్యుయేట్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ కౌంట్ ఆఫ్ కాల్ అది ఎక్స్‌ప్రెషన్. లేకపోతే సమ్ ఆఫ్ కాల్ అది ఎక్స్‌ప్రెషన్. లేకపోతే డివైడ్ ఆఫ్ సంథింగ్ అదొక ఎక్స్‌ప్రెషన్. సో, అలాంటి ఎక్స్‌ప్రెషన్ రాస్తున్నావు. సో, ఏదైతే వేర్ కండిషన్ మీద వచ్చిన డేటా సెట్‌ని నువ్వు ఎక్స్‌ప్రెషన్‌తో ఎవాల్యుయేట్ చేస్తున్నాం కంప్లీట్‌గా. ఈ ఫిల్టర్ ఏం జరుగుతుంది అనంటే, ఎక్స్‌ప్రెషన్ లైక్ ఫిల్టర్ ఎక్స్‌ప్రెషన్ అంటే మీరు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఫిల్టర్ కండిషన్ అంటాం దీన్ని. ఓకే. సో, ఫిల్టర్ కండిషన్ తీసుకొని సేమ్ దీనికిలాగే రైట్ సైడ్ ఫిల్టర్ కండిషన్ తీసుకొని, ఆ ఫిల్టర్ కండిషన్ బేసిస్ మీద ఈ టేబుల్‌ని కోసేస్తుంది. కట్ చేసేసి ఓకే. ఫిల్టర్ అయిపోయినాయి. వేర్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు మేల్ అని ఫిల్టర్ కండిషన్ పెట్టామనుకో. సో, ఫిల్టర్ అయిపోయి ఓన్లీ మేల్ మాత్రమే డేటా సెట్ అలా ఉంటదనమాట. ఉన్నాక అంటే ఫిల్టర్ ఏం రిటర్న్ చేస్తుంది? ఒక టేబుల్ రిటర్న్ చేస్తుంది. సేమ్ లైక్ మన ఆల్ ఫంక్షన్. నేను నేను మాట్లాడాను చూసారా? ఆల్ కూడా ఏమని చెప్పాను పైన రాసాను. ఆల్ కూడా మీకు ఇన్‌పుట్ టేబుల్ ఆర్ కాలమ్ తీసుకొని అవుట్‌పుట్ కూడా టేబుల్ టైప్ ఇస్తుంది. సేమ్ అలాగే ఫిల్టర్ కూడా అవుట్‌పుట్ టేబుల్ టైప్ ఇస్తది. ఓకేనా? సో, నేనేం చెప్పాను నేను? ఆల్ అన్నది డైరెక్ట్‌గా వాడడానికి అవ్వదు. కొన్ని ఫంక్షన్స్‌లో పెట్టగలగాలి నువ్వు. అంటే కాలిక్యులేట్‌లో గాని, లేకపోతే నేను నెక్స్ట్ మాట్లాడబోయే సమ్ ఎక్స్ అని అలాంటివి ఉంటాయి. సమ్ ఎక్స్, ర్యాంక్ ఎక్స్. ఓకే. అలాంటి ఆటిల లోపల నువ్వు ఆల్ పెట్టగలుగుతావు. డైరెక్ట్‌గా ఆల్ పనిచేయదు. ఎందుకంటే ఆల్ అన్నది ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయట్లేదు. అలాగే ఫిల్టర్ కూడా టేబుల్‌ని కన్సైజ్ చేయడం గాని అలాగా ఒక రిటర్న్ ఏమోని టేబుల్‌నే ఇస్తుందది అవుట్‌పుట్ కింద. సో, కదా! ఒక సింగిల్ వాల్యూ ఇవ్వట్లేదు. ఒక అవుట్‌పుట్ ఒక టేబుల్‌ని ఇస్తున్నాయన్నమాట ఈ 2 ఆల్ అన్నా, ఫిల్టర్ అన్నా. కదా! సో, ఫిల్టర్‌ని కూడా నువ్వు డైరెక్ట్‌గా వాడలేవు. ఒక కాలిక్యులేట్ లోపల పెట్టి వాడతారన్నమాట ఫిల్టర్‌ని ఎక్కువగా. ఓకేనా? సో, ఎలా వాడతారు అనంటే సపోజ్ నేను చూపిస్తాను. ఇక్కడ జస్ట్ శాంపుల్ సింటాక్స్ రాసేస్తాను. కాలిక్యులేట్ రాసి లోపల మామూలుగా మనం ఎక్స్‌ప్రెషన్ రాస్తాం చూసారా కాలిక్యులేట్‌లో సపోజ్ కౌంటో రాసామనుకోండి. కౌంట్ రాసి ఫిల్టర్ కండిషన్ ప్లేస్‌లో అదే ఫస్ట్ ఫిల్టర్ కండిషన్. కాలిక్యులేట్‌లో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫిల్టర్ కండిషన్ ఇస్తాం కదా మనం. సో, మనం ఇక్కడ ఏం చేద్దామనంటే ఫిల్టర్ కండిషన్ నేనేం చెప్పాను? ఐదర్ నువ్వు ఫిల్టర్ కండిషన్ ఆహ్, ప్రైస్ గ్రేటర్ థాన్ అని ఒక గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు కైండ్ ఆఫ్ థింగ్స్ పెట్టేసి ఫిల్టర్ కండిషన్ రాయొచ్చు. స్కేలార్ వాల్యూస్ ఇచ్చి రైట్ సైడ్ అంటే ఆసీస్ కానీ లేకపోతే ఒక కాలమ్ నేమ్ గాని ఇలాంటివి ఇచ్చి రాయొచ్చు కాలిక్యులేట్‌లో. లేదు అనంటే ఆల్ యూజ్ చేసి ఒక టేబుల్‌ని రిటర్న్ చేయొచ్చు ఇక్కడ. చెప్పాను నేను ఆల్ గురించి మాట్లాడుతున్నప్పుడు. సో, ఆల్ యూజ్ చేసి మీరు టేబుల్‌ని రిటర్న్ చేయొచ్చు. కాలిక్యులేట్‌లో ఫిల్టర్ కండిషన్ కింద. సేమ్ అట్లానే ఫిల్టర్ యూజ్ చేసి ఒక టేబుల్‌ని కూడా రిటర్న్ చేయొచ్చు మీరు. ఫిల్టర్ అని జెప్పి మీరు ఏ ఫిల్టర్ ఇప్పుడు ఫిల్టర్ స్టార్ట్ అవుతుంది. నేను ఫిల్టర్ గురించి చెప్పాను గదా! ఈ ఫిల్టర్ స్టార్ట్ అవుతుంది. ఫిల్టర్ ఫంక్షన్. ఓకే. సో, ఫిల్టర్ ఫంక్షన్‌లో ఫస్ట్ ఏ టేబుల్ బట్టి మీరు ఫిల్టరింగ్ ఏ టేబుల్ మీద చేస్తున్నారు. ఏ టేబుల్ డేటాని. నెక్స్ట్ ఫిల్టర్ కండిషన్. ఫిల్టర్ కండిషన్ ఏంటి ఇప్పుడు? అంటే ఆ టేబుల్‌ని దేన్ని బట్టి కన్సైజ్ చేయాలనుకుంటున్నారు. నేను యాన్యువల్ సాలరీ గ్రేటర్ థాన్ యావరేజ్ ఇన్‌కమ్ ఇలా. ఇలా చేస్తే క్లోజ్ చేయాలి బ్రాకెట్. సో, ఇది నార్మల్ సింటాక్స్ అన్నమాట. ఫిల్టర్‌ని కాలిక్యులేట్‌తో ఎలా వాడతాం అన్నది. ఇప్పుడు నేను మీకు దాంట్లోకి పట్టుకెళ్ళి చూపిస్తాను పవర్ బిఐలోకి మీకు బాగా అర్థమవుతుంది. ఓకే. యాహ్! సో, ఇప్పుడేంటి అంటే పరిస్థితి
ఈ డేటా సెట్‌లో కస్టమర్ లుకప్‌లో మనం ఏం చేద్దామనంటే యాన్యువల్ ఇన్‌కమ్ గ్రేటర్ థాన్ మన యావరేజ్ యాన్యువల్ ఇన్‌కమ్. ఓకేనా? అంటే యావరేజ్ యాన్యువల్ ఇన్‌కమ్ అంటే మొత్తం అందరి యాన్యువల్ ఇన్‌కమ్ ఉంటది చూసారా? సో, ఆ మొత్తం అందరి యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత? యావరేజ్‌గా అంటే మనం ఫస్ట్ ఒకసారి కనుక్కుందాం. యావరేజ్ ఆల్రెడీ మనం ఒక మెజర్ క్రియేట్ చేసాము. దాన్ని బట్టి కూడా కనుక్కోవచ్చు. బట్ ఇలాగ ఒకసారి చూపిస్తాను మీకు అందరికి క్లారిటీ ఉండడం కోసం. యాన్యువల్ ఇన్‌కమ్. సో, ఎంతుంది? 57,298 యావరేజ్ అందరి మీద బ్యాచ్. వాళ్ళు ఎవరైనా అవ్వని. ఈ డేటా సెట్ అందరి మీద యావరేజ్ 57,298 పాయింట్ సంథింగ్. ఓకే. సో, తీసేస్తున్నాను. ఇది అక్కర్లేదు నాకు. గుర్తుపెట్టుకోండి 57,298. ఓకే. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నాకు కౌంట్ కావాలి. ఎలా అంటే యాన్యువల్ ఇన్‌కమ్ ఎవరిదైతే ఆ హోల్ యాన్యువల్ ఇన్‌కమ్ కంటే ఎక్కువుందో అంటే ఇప్పుడు 70,000 ఉంది. సో, ఓకే. ఫైన్. ఈ అబ్బాయిని పట్టుకోండి. ఎవరు? 11,009 కస్టమర్‌కి ఐడీ ఉన్న అబ్బాయిని పట్టుకోండి. నెక్స్ట్ వీడు పట్టుకోండి. వీడిని పట్టుకోండి. అట్లా కౌంట్ చేయాలన్నమాట మనం. కౌంట్ చేసి ఎంతమంది లైక్ మోర్ థాన్ యావరేజ్ యాన్యువల్ ఇన్‌కమ్ ఉన్నారు అన్నది కనుక్కోవాలి. ఓకే. సో, కౌంట్ అన్నదేంటి? మనకి ఒక లైక్ స్టాటిస్టికల్ ఫంక్షన్ రైట్? సో, స్టాటిస్టికల్ ఫంక్షన్ అంటే మనం మెజర్ క్రియేట్ చేయాలి. అక్కడ క్లారిటీ కదా! సో, మెజర్ క్రియేట్ చేయాలని మనకు అర్థమైపోయింది. సో, మెజర్స్ టేబుల్‌లోకెళ్తాం ఫస్ట్. మెజర్స్ టేబుల్‌లో న్యూ మెజర్ కొడతాము. సో, మనం మన మెజర్ పేరు ఏం పెడదాం అనంటే ఆహ్, కౌంట్ గ్రేటర్ థాన్ యావరేజ్ ఇన్‌కమ్. ఓకే. ఎవరైతే యావరేజ్ ఇన్‌కమ్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళ కౌంట్ మనకి. సో, మనకేం అర్థమవుతుంది? సో, ఫస్ట్ కౌంట్ కనుక్కోవాలి. కౌంట్ దేని మీద కనుక్కోవాలి. మనకి దేని మీద లెక్కేస్తాము కౌంట్ అన్నది. ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను. మీ క్లాస్‌లో ఆహ్, పిల్లలున్నారు. సో, పిల్లలుంటే వాళ్ళని కౌంట్ ఎలా చేస్తావు? వాళ్ళ ఐడీ కార్డ్ నంబర్ గాని, వాళ్ళ రోల్ నంబర్ బేసిస్ మీద గాని కౌంట్ చేస్తావు. సో, అట్లనే మన డేటా సెట్‌లో ఉన్న థింగ్ ఏంటి అంటే ఆహ్, కస్టమర్ కీ. కస్టమర్ కీ. ఓకే. సో, కస్టమర్ కీ మీద నేను కౌంట్ చేస్తాను. ఓకే. మొత్తం కౌంట్ చేసేలా కాదు. దేని మీద బేసిస్ మీద కౌంట్ చేయాలి? వేర్ సాలరీ గ్రేటర్ థాన్ యావరేజ్ సాలరీ కదా! సో, సాలరీ అప్పుడేం చేయాలి మనం వేర్ కండిషన్ పెట్టాలి అనంటే కాలిక్యులేట్ వాడాలి. ఫస్ట్ థింగ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ ఫిల్టర్ మీదకెళ్ళిపోకండి ఎప్పుడు. ఓకేనా? ఫిల్టర్ ఎప్పుడు వాడాలి? ఫిల్టర్ ఫంక్షన్ ఎప్పుడు వాడాలి అనంటే, మనం ఓన్లీ ఎప్పుడైతే కాలిక్యులేట్‌తో మనం చేయలేకపోతున్నామో థింగ్స్, కాలిక్యులేట్ మనకు హెల్ప్ చేయలేకపోతుందో, అప్పుడు మాత్రమే ఫిల్టర్ అడిషనల్‌గా వాడాలి అన్నమాట. ఈ ఫిల్టర్ ఫంక్షన్ అన్నది. ఓకేనా? సో, ఇప్పుడు నేను కాలిక్యులేట్‌తో చేసేయగలుగుతాను అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ట్రై చేద్దాం. సో, కాలిక్యులేట్‌లో ఫస్ట్ కౌంట్ కనుక్కున్నాం. సో, నెక్స్ట్ ఏంటి? కాలిక్యులేట్‌లో రాయాల్సిన ఫస్ట్ కండిషన్. ఏంటి మన కండిషన్? వేర్ సాలరీ గ్రేటర్ థాన్ యాన్యువల్ సాలరీ గ్రేటర్ థాన్ అంటే ప్రతి ఒక్కడు యాన్యువల్ సాలరీ కంపేర్ చేస్తాం. దేనితో? యావరేజ్ యాన్యువల్ సాలరీ. యావరేజ్ యాన్యువల్ సాలరీ ఎలాగ మనకి కనుక్కోవాలి? మనకి ఆల్రెడీ ఒక మెజర్ ఉంది. యావరేజ్ యాన్యువల్ ఇన్‌కమ్ అని. సో, ఆ మెజర్ బట్టి ఆ మెజర్ ఏమనుంది? యావరేజ్ ఆఫ్ జస్ట్ టోటల్ యావరేజ్ తీసుకుంటుందది. ఓకే. సో, నేనేం చేస్తానంటే దీనికి ఆల్ యాడ్ చేద్దాం. ఎందుకంటే నాకు విజువల్‌లోకి పట్టుకెళ్ళినప్పుడు అది ఆల్ హెల్ప్ చేస్తది. ఓకే. సో, నేనేం చేస్తానంటే జస్ట్ ఆల్ గురించి ఎవరికీ ఏం తెలియకపోతే జస్ట్ చూడండి ఆల్ ఎలా యాడ్ చేయాలో. సో, కాలిక్యులేట్ ఆల్ ఆఫ్ మన కస్టమర్ లుకప్. కస్టమర్ లుకప్. ఓకే. సో, నా యావరేజ్ ఇది. జస్ట్ మోడిఫై చేశానంతే. ఏంటంటే ఇంక నా యావరేజ్‌ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు ఎన్ని ఫిల్టర్స్ వచ్చినా. ఓకేనా. సో, నా యావరేజ్ టోటల్ యావరేజ్ అన్నమాట ఇది. యావరేజ్ ఇన్‌కమ్ అనడం కంటే టోటల్ యావరేజ్ ఇన్‌కమ్. టోటల్ అక్రాస్. టోటల్ అక్రాస్ ఆల్ లైక్ మొత్తం డేటా సెట్ మీద. అక్రాస్ డేటా సెట్. ఓకే. టోటల్ యావరేజ్ ఇన్‌కమ్ అక్రాస్ డేటా సెట్ ఇలా పెడదాం పేరు దీనికి. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ ఉంటది. సో, ఇది మన మెజర్. ఇప్పుడు అర్థమైందా? సో, దీన్ని పట్టుకపోయి మనం ఇక్కడ వాడదాం. గ్రేటర్ థాన్ అంటే ఇప్పుడు కస్టమర్ ఇన్‌కమ్ గ్రేటర్ థాన్ టోటల్ అక్రాస్ డేటా సెట్ మీద ఉన్న టోటల్ యావరేజ్ ఇన్‌కమ్ కదా! సో, అక్రాస్ డేటా సెట్ మీద ఉన్న టోటల్ యావరేజ్ ఇన్‌కమ్ అక్రాస్ డేటా సెట్. యెస్. సో, ఇది మన ప్రకారం కరెక్ట్‌గా. అంతేనా? సో, దీన్ని ఎంటర్ కొడదాం. ఏమంటుందో చూద్దాం. ఏమంటుంది? "ఎ ఫంక్షన్ ప్లేస్ హోల్డర్ హాస్ బీన్ యూజ్డ్ ఇన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఎక్స్‌ప్రెషన్ దట్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ టేబుల్ ఫిల్టర్ ఎక్స్‌ప్రెషన్. థిస్ ఈస్ నాట్ అలౌడ్." అంటే కాలిక్యులేట్‌లో నువ్వు ఫిల్టర్ కండిషన్‌లో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అవ్వబోయే ఏరియాలో ట్రూ ఆర్ ఫాల్స్ అంటే వేర్ సాలరీ గ్రేటర్ థాన్ 5,000 చెప్పాను గదా! ఫిల్టర్‌లో మనం కాలిక్యులేట్‌లో మనం ఎప్పుడు కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా, సేల్స్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ గ్రేటర్ థాన్ కాస్ట్ ప్రైస్ ఇలాంటివి వాడాలి తప్పితే,
ఇలాగా ఒక ఇట్లా మెజర్ పెట్టకూడదు. ఇది మెజరే కదా! డైరెక్ట్‌గా మెజర్ పెట్టాం. మెజర్ పెట్టకూడదు. ఇన్ కేస్ మెజర్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే దెన్ యూ షిఫ్ట్ టు ఫిల్టర్ ఫంక్షన్స్ ఇవి. మెజర్‌ని ఫిల్టర్ ఫంక్షన్స్ మాత్రమే అలౌ చేస్తాయి కాబట్టి దెన్ యూ షిఫ్ట్ టు ఫిల్టర్ ఫంక్షన్స్. సో, ఎలా షిఫ్ట్ అవుతాము అనంటే సో, నేనేం చెప్పాను? ఫిల్టర్ అన్నది ఒక టేబుల్‌ని రిటర్న్ చేయబోతుంది కదా! సో, మనకు కావాల్సిందేంటి? ఒక డేటా వేర్ కస్టమర్ ఇన్‌కమ్ గ్రేటర్ థాన్ యావరేజ్ కస్టమర్ ఇన్‌కమ్. సో, వేర్ కండిషన్ పెట్టావు. కాకపోతే ఫిల్టర్ వాడితే ఇక్కడ ఫిల్టర్‌లో ఫస్ట్ ఏం పెట్టాలి? టేబుల్ పెట్టాలి. మనకి ఏ టేబుల్ మీద ఫిల్టరింగ్ జరగాలి? మన కస్టమర్ లుకప్ టేబుల్ మీద. సో, కస్టమర్ లుకప్ అని పెడతాను. కండిషన్ ఏంటి? ఇదే కండిషన్. ఇన్‌కమ్ గ్రేటర్ థాన్ టోటల్ యావరేజ్ ఇన్‌కమ్ అక్రాస్ డేటా సెట్. ఓకే. సో, ఆ టోటల్ యావరేజ్ ఇన్‌కమ్ అక్రాస్ డేటా సెట్ మీద ఫిల్టర్ అయ్యి, ఈ కస్టమర్ లుకప్‌లో అంటే మన డేటా సెట్ చూపిస్తాను ఒకసారి. సో, డేటా కనపట్లేదేంటి? ఓకే. సో, ఈ యావరేజ్ టోటల్ ఇన్‌కమ్ అన్నది కనుక్కొని, దాంట్లో గ్రేటర్ థాన్ ఏవైతే ఉన్నాయో, అవి మాత్రమే నువ్వు ఒక ఒక కన్సైజ్ చేయి. డేటాని ఫిల్టర్ చేసేయి అని చెప్తున్నావు దానికి. ఓకే. ఒకసారి మళ్ళీ మనం దాని దగ్గరికెళ్దాం. సో, ఇదేనా అది? ఇది కాదు. ఇది. సో, ఇక్కడికి ఫిల్టర్ అయ్యి డేటా సెట్ అన్నది నీకొస్తది. ఏది? ఎవరికైతే యావరేజ్ యాన్యువల్ ఇన్‌కమ్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారో, వాళ్ళ డేటా అన్నది ఇక్కడికొస్తది. వచ్చాక వాళ్ళని నువ్వు కౌంట్ చేయబోతున్నావు. సరిపోయింది కదా! క్లియర్ కదా! సో, మెజర్ వాడడానికి నీకు ఫిల్టర్ హెల్ప్ అవుతుంది. ఫిల్టర్ అంటే ఎప్పుడైతే నీకొక చాలా కాంప్లెక్స్ ఫిల్టర్ కండిషన్ కాలిక్యులేట్‌లో పెట్టాల్సొస్తదో, ఫిల్టర్ కండిషన్ అంటున్నాను. అంటే కాలిక్యులేట్ సింటాక్స్ ఏం చెప్పాను? ఎక్స్‌ప్రెషన్, ఫస్ట్ ఫిల్టర్ కండిషన్, సెకండ్ ఫిల్టర్ కండిషన్, థర్డ్ ఫిల్టర్ కండిషన్ అలా ఫిల్టర్ కండిషన్స్. సో, ఎప్పుడైతే కాంప్లెక్స్ ఫిల్టర్ కండిషన్స్ కాంప్లెక్స్ అంటే చాలా దిట్టమైన, కష్టమైన, క్లిష్టమైన ఫిల్టర్ కండిషన్స్ పెట్టాల్సి వస్తదో, అప్పుడు మాత్రమే ఆ ఫిల్టర్ కండిషన్ ప్లేస్‌లో నువ్వు ఫిల్టర్ ఫంక్షన్‌ని పెడతావు పట్టుకెళ్ళి. అర్థమవుతుందా? సో, అదనమాట. ఇలా చేశాక మనం ఒకసారి విజువల్‌లోకి పట్టుకెళ్ళి ఈ మెజర్‌ని అప్లై చేద్దాము. దేనితో డివైడ్ చేద్దాము అనంటే, అంటే దేనితో విజువల్ లెవెల్ ఫిల్టరింగ్ పాస్ చేస్తాము అనంటే, డిగ్రీతో పాస్ చేద్దాం. అంటే వాళ్ళు బ్యాచిలర్స్ అయితే అంటే ఇక్కడ సపోజ్ డేటా సెట్ చూపిస్తాను మళ్ళీ మాట్లాడడానికి. యాహ్! సో, ఇప్పుడు బ్యాచిలర్స్ అయితే ఈళ్ళందరూ ఉన్నారు కదా! సో, బ్యాచిలర్స్‌లో ఎంతమంది యావరేజ్ టోటల్ ఇన్‌కమ్ కంట ఎక్కువ తెచ్చుకుంటున్నారు? అంటే యావరేజ్ టోటల్ ఇన్‌కమ్ అంటే మొత్తం అందరిది. బ్యాచిలర్స్‌ది అనే కాదు. మొత్తం డేటా సెట్‌లో ఉన్న యావరేజ్ యాన్యువల్ ఇన్‌కమ్ 57,298 చిల్లర ఎంతో ఉంది కదా! సో, దానికంట ఎక్కువ బ్యాచిలర్స్‌లో ఎంతమంది సంపాదిస్తున్నారు? కౌంట్. అట్లనే అదే సేమ్ 57,000 దానికంట ఎక్కువ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఎంతమంది సంపాదిస్తున్నారు? అదే 57,000 కంటే ఎక్కువ హై స్కూల్‌లో ఎంతమంది సంపాదిస్తున్నారు? అన్నది మనం ఇప్పుడు చూస్తున్నామనమాట. ఓకే. సో, ఏదిది? ఇది. సో, దీన్ని పట్టుకొచ్చి వాల్యూస్‌లో ఏస్తే సో, బ్యాచిలర్స్‌లో 33,000 మంది ఆ యావరేజ్ ఇన్‌కమ్ కంట ఎక్కువ సంపాదిస్తున్నారనమాట. యావరేజ్ ఇన్‌కమ్ ఎంత? ఆ మెజర్ ఎక్కడ క్రియేట్ చేసాం? ఇది కదా! టోటల్ యావరేజ్ ఇన్‌కమ్. సో, దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. యావరేజ్ ఇన్‌కమ్ తెలుసు. సో, బ్యాచిలర్స్‌కైనా యావరేజ్ టోటల్ 57,000 మొత్తం టోటల్ మీద కాలిక్యులేట్ అవుతుంది కదా! ఎందుకంటే నువ్వు అక్కడ ఆల్ ఫంక్షన్ వాడావు. ఈ పర్టిక్యులర్ మెజర్ క్రియేట్ చేయడానికి ఇక్కడ. సో, ఇక్కడ ఆల్ ఫంక్షన్ వల్ల వాడడం వల్ల నీకు ఫిల్టర్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. సో, ఇక్కడ నుంచి బ్యాచిలర్ ఫిల్టర్ వచ్చినా సరే నో ఛాన్స్. బ్యాచిలర్ అయితే నాకేంటి? ఏదైతే నాకేంటి? ఐయామ్ ఓన్లీ కాలిక్యులేటింగ్ టోటల్ యావరేజ్ ఇన్‌కమ్ అన్నది ఇక్కడొస్తుంది. సో, సేమ్ టోటల్ యావరేజ్ అక్రాస్ డేటా సెట్. సో, డేటా సెట్ మొత్తం మీద టోటల్ యావరేజ్ 57,000 తీసుకుంటుందది. ఓకేనా? సో, తీసుకొని ఆ యావరేజ్ కంట ఎక్కువ ఎంతమంది సంపాదిస్తున్నారు? బ్యాచిలర్స్ వైస్‌గా ఎంతమంది? గ్రాడ్యుయేట్స్ వైస్‌గా ఎంతమంది? హై స్కూల్ వైస్‌గా ఎంతమంది? పార్షియల్ స్కూల్ వైస్‌గా ఎంతమంది? దీని వైస్‌గా ఎంతమంది? ఓకే. సో, ఇది కరెక్టా కాదా అన్నది మనం ఒకసారి రీటెస్ట్ చేసుకుందాం. మనం రాసిన మెజర్ కరెక్టా కాదా అని. జస్ట్ ఒక నార్మల్ రాండమ్ మెజర్ క్రియేట్ చేద్దాము. అది మనం లైక్ వాట్ ఈస్ అవర్ యావరేజ్ 57,298 కదా! సో, స్టాటికల్ వాల్యూ ఇచ్చేద్దాం. ఓకే. సో, న్యూ మెజర్ క్రియేట్ చేసి అంటే జస్ట్ క్రాస్ చెకింగ్ అన్నమాట. సో, సేమ్ కాలిక్యులేట్ కౌంట్ కౌంట్ ఏ కౌంట్ ఏ ఎందుకు రాస్తున్నానంటే కౌంట్స్ ద నంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద కాలమ్ అంటున్నాడు చూడు. సో, కౌంట్ ఏ గురించి మాట్లాడాను. కౌంట్ విల్ కౌంట్ ద న్యూమరికల్ వాల్యూస్. కౌంట్ ఏ విల్ కౌంట్ ద ఎవ్రీథింగ్ లైక్ వాటెవర్ టెక్స్ట్ గాని, న్యూమరిక్ గాని ఏదైనా. సో, ఆల్రెడీ మాట్లాడాను దీని గురించి. లైక్ వాట్ దే విల్ ఇగ్నోర్ బ్లాంక్స్ అన్నట్టుగా చెప్పాను. సో, ఎవరైనా చూడకపోతే వీడియో ఉంటది. సెపరేట్ వెళ్లి చూడండి. సో, కౌంట్ ఏ మనం ఏం కౌంట్ చేస్తున్నాం? కస్టమర్‌కి. కస్టమర్‌కి. సో, కస్టమర్‌కి కౌంట్ చేస్తున్నాము.
ఓకే. వేర్ యాన్యువల్ సాలరీ గ్రేటర్ థాన్ మన స్టాటిక్ వాల్యూ ఇద్దాం ఇక్కడ. ఎంత? 57,298.81 కంటే ఎక్కువ యావరేజ్ సాలరీ ఉన్న వాళ్ళని అంటే ఇక్కడ చూసారా క్యాలిక్యులేట్‌లో నువ్వు స్టాటిక్ వాల్యూ ఇస్తున్నావు. అంటే కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా, సాలరీ గ్రేటర్ థాన్ సమ్ స్టాటిక్ వాల్యూ. ఇలాంటివి ఇస్తున్నప్పుడు క్యాలిక్యులేట్ హెల్ప్ చేస్తుంది. అదే ఇంకొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతున్నప్పుడు అంటే మెజర్స్ వస్తున్నప్పుడు ఈటిల ప్లేస్‌లో క్యాలిక్యులేట్ ఒక్కటి హెల్ప్ చేయలేకపోతుంది. ఎందుకంటే క్యాలిక్యులేట్ ఈస్ నాట్ ఎన్ ఇటరేటివ్ ఫంక్షన్. ఇట్ కెనాట్ ఇటరేట్ త్రూ ఆల్ ద డేటా సెట్ అండ్ ఇట్ కెనాట్ జనరేట్ ద uh, like average or some kind of statistical things at the time of run. అర్థమైందా? సో, కాలిక్యులేట్ ఒకటే హెల్ప్ చేయలేకపోతుంది. సో, మనం ఇప్పుడు జస్ట్ క్రాస్ చెకింగ్ కోసం కాబట్టి నేను స్టాటికల్‌గా ఇచ్చేస్తున్నాననమాట. ఎందుకు ఇది వాడకూడదు? మనకి ఇలా కూడా పనవుతుంది గదా! అంటే స్టాటిక్‌గా నువ్వు వాల్యూ ఇస్తున్నావు. రేపొద్దున్న డేటా సెట్ పెరిగిపోయింది. యాన్యువల్ ఇన్‌కమ్ మారిపోయింది. యావరేజ్ యాన్యువల్ ఇన్‌కమ్ చేంజ్ అయిపోయింది. సో, అప్పుడు మళ్ళీ వచ్చి నువ్వు మెజర్‌ని టచ్ చేయకూడదు గదా! సో, అందుకనమాట. ఓకే. సో, కౌంట్ చేసాము. దీన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ ఏద్దాము. సరిపోయిందా? సో, 33,000 33 సారీ 3300, 3300, 24, 24 అంతా కరెక్ట్‌గానే ఉంది. సో, మనం రాసిన మెజర్ కరెక్ట్ అని. ఇట్లా క్రాస్ వెరిఫై కూడా చేసుకోవచ్చనమాట. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫిల్టర్స్ అండ్ కైండ్ ఆఫ్ థింగ్. మళ్ళీ రేపు వేరే దాని గురించి మాట్లాడదాం. మోస్ట్ ప్రాబబ్లీ ఇటరేటర్ ఫంక్షన్స్ అని ఉంటాయి కొన్ని. సమ్ ఎక్స్ ఆల్రెడీ చెప్పాను ఇక్కడ కింద ఎక్కడో రాసినట్టున్నాను. సమ్ ఎక్స్, కౌంట్ ఎక్స్ అట్లాంటిది ఉంటాయి. సో, దాని గురించి ఒక చిన్న వీడియో తీసుకొచ్చి ఈ డాక్స్ గురించి ఎండ్ చేద్దాము. అండ్ పోస్ట్ దట్ విల్ జంప్ ఇంటు లైక్ చార్ట్స్, విజువలైజేషన్స్ కైండ్ ఆఫ్ థింగ్. సీ యూ టుమారో. గుడ్ నైట్. బై. ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సీ యూ.